ఇదియునుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తం గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారికి చెప్పి తిని అందుకు వారు మనం కట్టుకుటకు పూనుకొందుము రెండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 16th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఆనాడు ప్రాకారాలు కూలిపోయినాయి. వాటిని కట్టడానికి నెహెమ్యా పూనుకున్నాడు, వెళ్ళాడు. అక్కడ అచేతన స్థితిలో ఉన్నటువంటి, నిరుత్సాహముతో ఉన్నటువంటి ప్రజలను దేవుని ఆత్మ ద్వారా, ప్రార్థన ద్వారా వారందరినీ కూడా చైతన్యపరిచాడు. అయ్యా, మన ప్రాకారాలు పడిపోయినాయి, మన పట్టణం అంతా కూడా ఇగో శత్రువులకు అందుబాటులో ఉంది, ఆ ప్రాకారం నిలబెట్టుకుందాం రండి. దేవుడు నాకు ఇలాంటి ద్వారం తెరిచారు, రాజుకు మంచి మనసు ఇచ్చాడు, వనరులు ఇచ్చాడు, కనుక మనం అందరం కలిసి కట్టుకుందాం అంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు. ఆ పడిపోయిన 70 సంవత్సరాల క్రితం పడిపోయినటువంటి ఆ ప్రాకారం, నెబుకద్నెజరు కాలంలో కూల్చివేయబడిన ఆ ప్రాకారాలని నెహెమ్యా, ఆ ప్రజలందరూ కూడా బలం తెచ్చుకుని దేవుని వైపు చూసి 52 రోజుల్లో ఆ ప్రాకారాలని కట్టి దానికి గుమ్మాలు పెట్టి అన్ని విషయాల్లో పర్మనెంట్ సెటప్ చేసుకున్నారు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ఈ దినాలలో అపవాది కుటుంబాలనే ప్రాకారాలు కూర్చేస్తున్నాడు. అసలు కొంతకాలం అయితే పెళ్ళిళ్ళు అనేటువంటి ఉండమేమో అనిపిస్తుంది. సహజీవనమే, నచ్చితే కంటిన్యూ అవ్వండి లేదా వదిలేయండి అనే టైప్ వచ్చేస్తుందేమో అనేటువంటి భయము బయట కనపడుతుంది. కానీ వివాహానికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, భార్య భర్తలు ఎలా ఉండాలని. నిన్నటి దినమందు ఎంత మంచి వర్తమానాలు వచ్చినాయి. అనేకులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అనేకులు మెసేజ్లు పెట్టారు, అనేకులు నన్ను కలిసి వారి ఉద్దేశాలు చెప్పారు. అయ్యా, ఈ సమస్యలు ఇలా ఉంది, మా కుటుంబాల్లో ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయని. కనుక పడిపోయిన ప్రాకారాలు కట్టుకుందాం, మన కుటుంబాలు నిలబెట్టుకుందాం, దేవుని ఆత్మకు చోటిద్దాం. భార్యాభర్తల ప్రాణ స్నేహితులు ఉండేటువంటి ఆ కృప, ఒకరి కోసం ఒకరు త్యాగంగా ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తామో, దాసిని దాసి కుమారుని వెళ్ళగొట్టు అనేటువంటి వాక్యానుసారంగా నీవు నేను ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి, మన కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే చీకటి ఉందో దాన్ని తరిమి కొడతామో, సమాధానం, ఐక్యత, ప్రేమ, శాంతి ఏర్పడతాయి. దేవుడు మన కుటుంబంలో ఆయనే ప్రాతినిధ్యం వహిస్తారు, అధ్యక్షత వహిస్తారు. ఆయన మన ఇంటికి అధిపతిగా ఉన్నప్పుడు ఏ సమస్య, ఏ గొడవ, ఏ వివాదం రాదండి. ఎందుకని కానాను పెళ్లి విందరూ ద్రాక్షరసం వైపు ద్రాక్షరసం చేశారు. ఆయన ఆ ధోనిలో ఆయన ఉండగా తుఫాను వస్తే తుఫాను గద్దించారు. ఆయన ఉంటే సమస్తము నెమ్మదే. అలాంటి నెమ్మది గల కుటుంబాలుగా మనం ఉండాలి. నెహెమ్యా ఆ ప్రజలందరూ కూడా తన ప్రాకారం ఎలా కట్టుకున్నారు, మన కుటుంబాలు అలా కట్టుకోవాలి. మన బిడ్డల్ని, యవనస్తుల్ని అలా తయారు చేయాలి. బలవంతుడిని దేవుని చేత బాణాన్ని వంటి వరకు తయారు చేయాలి. మనం మందకు మాదిరిగా ఉండాలి. భార్య భర్తలు కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, కుటుంబాలు అరుచుకోవటాలు, విడిపోవటాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం అందరం కూడా దేవుని ప్రేమతో అడుగులు ముందుకు వేద్దాం. మన కుటుంబాల్లో పరలోక ఆనందంతో నింపుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. నేను ఎడదన సండే మంచి వర్తమానాలు ఇచ్చావు. వర్తమానాలు ముద్ర వేయండి. అనేకులు చైతన్యవంతులు అయ్యారు, అనేకులు మారుతున్నారు. విడిపోయిన కుటుంబాలు కట్టండి, చీకటి తొలగించండి, డిస్టర్బెన్స్ తొలగించండి, అరుచుకోవడాలు, కరుచుకోవడాలు, వివాదాలు, గొడవలు, కేసులు ఇవన్నీ తీసేయండి. యేసు నామములో సమాధానం దయచేయండి. ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి అయ్యా. సమృద్ధిని ఇవ్వండి, గుడ్ హెల్త్ ఇవ్వండి, సమాధానంతో నింపండి. చీకటి తొలగించి పెళ్లి కారణాలు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పెట్టి గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖప్రసవాలు పొందాలి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, దీవెనివ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి. గొప్ప కార్యాలు జరిగించి కృపాక్షేమాలు తోడించి మహిమ చెందండి. ఈ రోజంతా కూడా నీ కృప దయచేసి ప్రతి పనులు తోడై ఉండండి. కాంపిటేటివ్ రాసిన బిడ్డలు తోడై ఉండండి. నీట్లో మా బిడ్డలు ఎవరైతే అనేక ర్యాంక్స్ వచ్చి మంచి సీట్స్ రావాలా, అన్నింటిలో కృప చూపించండి. స్కూల్స్, కాలేజీ ఓపెన్ అయిన ప్రభా, ఎక్కడ ఏ స్కూల్, ఏ కాలేజ్ సీట్ కావాలన్నారో ఆ సీట్స్ ఇవ్వండి. ఫీజు కట్టుకోవడానికి కృపనివ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఫైనాన్షియల్ బిజినెస్ పీపుల్ కూడా దీవించండి, పరిచయం దీవించండి. ఆ సర్కస్ గ్రౌండ్ మీరు మాకు గిఫ్ట్గా ఇవ్వండి. అయ్యా, ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ కేసులు కొట్టివేయండి. వాళ్ళకి నీ భయాన్ని పుట్టించండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, అన్నింటిలో కృపనివ్వండి. పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. కొంతమంది సిద్ధాపూర్ పరిచయం చేస్తున్నారు, వాళ్ళని కూడా దీవించండి. సిద్ధాపూర్ణ బిడ్డను కూడా దీవించండి, కొన్ని బిడ్డను దీవించండి, సంఘంలో బిడ్డను దీవించండి. అయినా దూరమైన కుటుంబాల దగ్గర అవ్వాలా, నాయన వెళ్ళిపోయిన కుటుంబాలు దూరం అనుకుని తిరిగి వచ్చేయాలా, ఊళ్ళో వెళ్ళిన కూడా తిరిగి వచ్చేయాలి. అన్ని విషయాలు దీవెన దయచేసి ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ పెట్టిన దీవించి దీర్ఘాయుషుని కృప, క్షేమ, సమాధానం దయచేసి మహిమ చెందండి. జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సండే ఇచ్చిన వర్తమానాలకు చోటు ఇవ్వండి. మళ్ళొక్కసారి వినండి. ఈ వారంలో బలమైన దేవుని ఆత్మ కార్యాలు మీ జీవితాల్లో జరుగునుగాక. ఆమెన్. ఇంపార్టెంట్ సెకండ్, థర్డ్ వర్షిప్. ఫస్ట్ వర్షిప్ కూడా మంచి వాక్యమే.